పవన్ కళ్యాణ్ అభిమానుల చూపులన్నీ ఇప్పుడు హరిహర వీరమల్లు సినిమా మీదే ఉన్నాయి. మొన్నటి వరకు దీని గురించి పెద్దగా పట్టించుకునే ఫ్యాన్స్ కూడా ట్రైలర్ చూసిన తర్వాత ఇందులో ఏదో విషయం ఉందని గట్టిగా నమ్ముతున్నారు. దానికి తోడు ఇప్పుడు విడుదలైన ఎవరది పాటకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. కీరవాణి అందిస్తున్న సంగీతం ఈ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. సినిమా ఖచ్చితంగా మీరు ఊహించిన దానికంటే డబుల్ ఉంటుంది అని నమ్మకంగా చెబుతున్నాడు నిర్మాత ఏఎం రత్నం. ఈ సినిమా మీద ఆయన దాదాపు 250 కోట్లకు పైగా ఖర్చు పెట్టాడు. బిజినెస్ ఆ స్థాయిలో జరగడం లేదు, కానీ నాన్ థియేట్రికల్ కలుపుకుంటే సేఫ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే హరిహర వీరమల్లు సింగిల్ పార్ట్ మూవీ కాదు, 2 భాగాలుగా ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. తాజాగా మొదటి భాగం జూలై 24న విడుదలవుతుంది. ఒకవేళ ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయింది అంటే ఖచ్చితంగా రెండో భాగం మీద అంచనాలు మరింతగా పెరుగుతాయి. అయితే పవన్ కళ్యాణ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంకొక సినిమాకు డేట్స్ ఇచ్చి పూర్తి చేస్తాడా అనేది అనుమానమే. ఒప్పుకున్న సినిమాలు పూర్తి చేయడానికి ఆయనకు 3 ఏళ్లకు పైగా పట్టింది. అలాంటిది ఇప్పుడు మరొక కొత్త సినిమా మొదలుపెట్టి పూర్తి చేసే తీరిక, సమయం పవన్ దగ్గర ఉన్నాయా అంటే లేవు అనే సమాధానం వస్తుంది. ఎందుకంటే 1.5 ఏళ్ల కింద వరకు ఆయన కేవలం హీరో మాత్రమే, ఒక పార్టీ అధ్యక్షుడు మాత్రమే. కానీ ఇప్పుడు అలా కాదు, ఆయన ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి. ఆయన చేతిలో 3-4 శాఖలు ఉన్నాయి. వాటన్నింటి మీద కాన్సన్ట్రేట్ చేస్తూ సినిమాను కూడా చేయాలి అంటే చిన్న విషయం కాదు. అందుకే 1 ఏడాది పాటు పూర్తిగా రాజకీయాల మీద ఫోకస్ పెట్టి తాను చేయాలనుకున్న పనులు అన్నీ ఒక గాడిన పడిన తర్వాత సినిమాల వైపు వచ్చాడు పవర్ స్టార్. అది కూడా 2 నెలలు పూర్తిగా సినిమాలకు కేటాయించి ఆ గ్యాప్ లోనే పూర్తి చేయాలని దర్శకులకు స్ట్రిక్ట్ ఆర్డర్ ఇచ్చాడు. ఇప్పటికే హరిహర వీరమల్లు, ఓజీ సినిమాలు అయిపోయాయి. ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ వేగంగా హైదరాబాద్ లోనే జరుగుతుంది. ఆగస్టు లోపు షూటింగ్ పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నాడు దర్శకుడు హరీష్ శంకర్. సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ రిలీజ్ అనుకుంటున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తుంది. ఇదిలా ఉంటే హరిహర వీరమల్లు ప్రమోషన్స్ లో భాగంగా నిర్మాత ఏఎం రత్నం అభిమానులకు కొత్త హామీలు ఇస్తున్నాడు. ఈ సినిమా పార్ట్ 2 ఖచ్చితంగా ఉంటుంది అంటున్నాడు ఆయన. కాకపోతే పవన్ డేట్స్ ఎప్పుడు ఇస్తాడు అనే దాని మీద అది ఆధారపడి ఉంటుంది, కానీ సినిమా అయితే 100% ఉంటుంది అంటున్నాడు. కొన్నిసార్లు రావడం ఆలస్యం అవుతుందేమో, కానీ రావడం మాత్రం పక్కా అని పవన్ కళ్యాణ్ స్టైల్లోనే చెప్తున్నాడు రత్నం. ఆయన నమ్మకం చూస్తుంటే పవన్ నుంచి గట్టి భరోసా వచ్చినట్లు అర్థమవుతుంది. వచ్చే ఎన్నికలకు ముందే కాస్త తిరిగి చూసుకుని వీరమల్లు 2వ భాగం కూడా పూర్తి చేయాలని పవన్ భావిస్తున్నారు. పరిస్థితులన్నీ అనుకూలిస్తే పవన్ కు ఒక సినిమా పూర్తి చేయడం పెద్ద పనేం కాదు. అందుకే నిర్మాత ఏఎం రత్నం కూడా అంత ధీమాగా తమ సినిమా ఉంటుంది అని చెప్తున్నాడు. ఇది జరగాలంటే ముందు హరిహర వీరమల్లు ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవ్వాలి. ఆ సినిమా ఆడింది అంటే పవన్ కూడా 2వ పార్ట్ చేయడానికి ఆసక్తి చూపిస్తాడు. కానీ తొలి భాగం విషయంలో ఏదైనా తేడా జరిగితే మాత్రం మలి భాగాన్ని పూర్తిగా ప్రేక్షకులు మర్చిపోవాల్సిందే. చూడాలి మరి ఏం జరగబోతుందో.